హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. ముందుగా మనం వంకాయలను కట్ చేసిన తర్వాత ఈ వంకాయలు అనేవి వాటర్లో కొద్దిగా కల్లుప్పు, అలాగే లేదంటే మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఆ వాటర్లోనే మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే వంకాయ అనేది రంగు మారకుండా ఉంటుంది. ముందుగా నేను ఈ విధంగా వంకాయ అలాగే బంగాళదుంప ముక్కల్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం మసాలా కోసం పచ్చిమిర్చి, అలాగే అల్లం చిన్న ముక్క, దాంతోపాటు 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఘాటు తక్కువగా రావడం కోసం పచ్చిమిర్చి అనేది కేవలం 3 మాత్రమే తీసుకున్నాను. సో ఈ మొత్తాన్ని కూడా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మెత్తగా నురుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు తీసుకున్నాను. తర్వాత దానిలో మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఆయిల్లో లైట్గా వేగిన తర్వాత దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవి 20% కుక్ అయిన తర్వాత దీనిలో మనం నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. సో మనకి 70% మగ్గేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం దీనిలో కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది అడుగంటిపోకుండా ఉంటుంది బంగాళదుంప అనేది. సో ఇక్కడ మనం బంగాళదుంపని ఉడకబెట్టకుండా డైరెక్ట్గానే కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఉడకబెట్టడం వల్ల ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయి. సో ఇప్పుడు మనం దీనిలోకి ఆల్రెడీ 1 అవర్ పాటు నానబెట్టుకుని తర్వాత ఉడకబెట్టుకున్న బఠానీలు తీసుకోవాలి. ఇది ఆప్షనల్ అనమాట. నేను కొంచెం టేస్ట్గా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయని చెప్పి బఠానీలు యాడ్ చేశాను. ఆ తర్వాత దీనిలో మనం స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. కారం నేను వచ్చేసి 1.5 స్పూన్ యాడ్ చేశాను. సో మీరు స్పైసీనెస్ తగ్గట్టు ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మూడింటిని కూడా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది మనం ముక్కలు ములిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్ కర్రీలో వాటర్ ఎక్కువ అవసరం లేదు, తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ వాటర్ మొత్తం కూడా దగ్గర పడి ఆయిల్ పైకి తెరలేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా మనం ఉడికిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే వంకాయ బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎలాంటి బిర్యానీ మసాలాలను యాడ్ చేయకుండా ఓన్లీ ఇంట్లోనే తయారు చేసుకున్న వాటితో తక్కువ మసాలాలు యూజ్ చేసుకుని మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అచ్చం మనకి విందు భోజనాల్లో ఉండే టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది కర్రీ అనేది. నా బెస్ట్ అండ్ ఫేవరెట్ కర్రీ ఇదే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.